హాయ్ ఫ్రెండ్స్, మహాలక్ష్మి గుడికి వచ్చి అమ్మవారి గుడిలో గంట మోగించి అమ్మవారి ఎదుట నిలబడి ఇలా వేడుకుంటుంది. పెద్ది కోసం ఆ తంతు పూర్తి చేయాలనుకున్నాను. బంధువులు ఈ మనుషులకే కదా, నీకు కావాలా అని ఆ అమ్మవారితో అంటుంది. ఇంకా గుడి ఆవరణలో నారాయణ ఫ్యామిలీ ఊరి జనాల మధ్య పూజారి గారు మాధవాన్ని అడుగుతూ ఉంటాడు. నారాయణ ఇంటి నుంచి ఎవరు రాలేదా అని అడుగుతాడు. ఎవరున్నారని రావడానికి ఎవరికి అంత ధైర్యం లేదు అని అనుకుంటూ వస్తుంది తాయారు. అది విని అవమానంగా ఫీల్ అవుతారు నారాయణ, మాధవ. అప్పుడే మహాలక్ష్మి, గాయత్రి మహాలక్ష్మల్లాగా తయారయ్యి వేపాకుల మీద నిప్పుల చెట్టి పెట్టుకొని వస్తూ ఉంటారు. అది చూసిన మనిష ఉదర్ దేకో అని అందరికీ చూపిస్తుంది. మాధవ, నారాయణ అందరూ మహాలక్ష్మి, గాయత్రి వైపు చూసి చాలా సంబరపడిపోతారు. తాయారు మటుకు షాకింగ్గా చూస్తుంది. మహాలక్ష్మి, గాయత్రి వేపాకుల మీద నిప్పుల చెట్టి పెట్టుకొని మహాలక్ష్మిలాగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకా నారాయణ గట్టిగా విజిల్ వేస్తూ తాయారు దగ్గరికి వచ్చి నిలబడి, ఇప్పుడేమంటావు, నా ఇంటి కోడలు తంతు జరపదు అన్నావు కదా అని అంటాడు. మరి మహాలక్ష్మి పెద్ది కోసం ఈ పూజ పూర్తి చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.